వెల్కమ్ టు సాయందర్ నవోదయ సైనిక్ కోచింగ్ సెంటర్ నర్సాపూర్ జీ నిర్మల్ డిస్టిక్. ఈరోజు మీ ముందుకు తెస్తున్నటువంటి వీడియో తెలంగాణ గురుకులాల ఎంట్రన్స్ టెస్ట్ గురించి 5th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు. ఓకే, సో ఇది ఎలా అప్లై చేయాలి, దీనికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం పడతాయి, అవి ఎక్కడ తీసుకోవాలి అనేది పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మీకు వివరించడం జరుగుతున్నది. సో ఇందుకోసం నేను టీజీ సెట్ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి టీజీ సెట్ నుండి అఫీషియల్ ప్రాస్పెక్టస్ తీసుకొని మీకు వివరించడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే 5th నుంచి 9th వరకు ఇక్కడ అడ్మిషన్స్ తీసుకుంటారు, కానీ 5th క్లాస్కి మాత్రమే ఫ్రెష్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. సో మిగతా 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు కూడా బ్యాక్లాగ్ వేకెన్సీస్ పై మాత్రమే ఎంట్రన్స్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో అంటే ఎవరైతే 4th క్లాస్లో ఉన్నారో వాళ్ళకి ఫ్రెష్గా ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. సో మొత్తం గురుకులాలకు సంబంధించి మనకు ఏదైతే బీసీ వెల్ఫేర్ కానీ, సోషల్ వెల్ఫేర్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ కానీ, మైనారిటీస్ కానీ, ఈ 4 గురుకులాలకు సంబంధించి ఒకే నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఒకే నోటిఫికేషన్లో 4th క్లాస్ వాళ్ళకి ఫ్రెష్గా ఎంట్రన్స్ టెస్ట్ అంటే ఒక 50,000 సీట్ల వరకు ఫ్రెష్గా ఎంట్రన్స్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దీంతో పాటు 5th క్లాస్ వాళ్ళకి అనగా 6th నుంచి 9th క్లాస్ 8th క్లాస్ వరకు కూడా వాళ్ళకు బ్యాక్లాగ్ వేకెన్సీస్ అంటే ఎవరైతే 4th క్లాస్ ఎంట్రన్స్ టెస్ట్లో సీటు పొందిన తర్వాత హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత ఎవరైతే వారు వివిధ కారణాలతోని మళ్ళీ వారి ఇంటికి వెళ్ళడం కానీ, వారి అనారోగ్య సమస్యలతో కానీ సీట్లు ఖాళీ అయిన వాళ్ళకు ఈ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉంటాయి. ఎవరికి 6th నుంచి 9th క్లాస్ వరకు. సో ముందుగా ఈ నోటిఫికేషన్ మనకి ఎప్పుడు రిలీజ్ అయింది, మరి దీని యొక్క చివరి తేదీ ఏంటిది, మరి ఎప్పుడు ఎగ్జామ్ ఉంది అంటే ఇది 11th డిసెంబర్ రోజు రిలీజ్ అయింది. 11th డిసెంబర్ నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. సో అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ 21 జనవరి 2025 వరకు అప్లై చేసుకోవచ్చు. మరి ఎగ్జామ్ ఎప్పుడు అంటే మనకు ఫిబ్రవరి 22వ తారీఖు నాడు, ఫిబ్రవరి 22కి ఎగ్జామ్ ఫర్ ఆల్ క్లాసెస్. ఒక 4th క్లాసే కాదు, 4th, 5th, 6th, 7th, 8th వరకు అందరు కూడా ఒకే రోజు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో సొసైటీ వారీగా ఎన్ని సీట్లు, ఎన్ని రిజర్వేషన్స్, ఎన్ని గురుకులాలు ఉన్నాయనేది ఇందులో చూడదాం. సో ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ TGSWREA సొసైటీ 6th క్లాస్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఇది ఫ్రెష్ ఎంట్రన్స్ టెస్ట్ అండి, అంటే రెగ్యులర్ అడ్మిషన్స్ ప్రకారం తీసుకుంటారు. ఇది బ్యాక్లాగ్ కాదు. ఇందులో ఏ స్కూల్కి అడ్మిషన్ తీసుకుంటారు అంటే రుక్మాపూర్ సైనిక్ స్కూల్ ఫర్ బాయ్స్, ఇది కరీంనగర్ డిస్టిక్లో కలదు. అలాగే జగద్గిరి గుట్ట సైనిక్ స్కూల్ ఫర్ గర్ల్స్. మనలో కొందరికి ఉన్నటువంటి అపోహ ఏంటంటే గర్ల్స్కి సైనిక్ స్కూల్ ఉండదేమో అని మనం అనుకుంటాం, కానీ ఇక్కడ గర్ల్స్కి కూడా ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా మనకు ఈ జగద్గిరి గుట్ట సైన్స్ స్కూల్లో సో వాళ్ళు అడ్మిషన్స్ అనేవి తీసుకుంటున్నారు. ఈ రెగ్యులర్ అడ్మిషన్స్, బ్యాక్లాగ్ అడ్మిషన్స్ కాదు. అలాగే మల్కజ్గిరి ఫైన్ ఆర్ట్స్ స్కూల్, ఓకే, మేడ్చల్ మల్కజ్గిరి డిస్టిక్. సో ఇవి 5th క్లాస్. ప్రజెంట్ ఎవరైతే 5th క్లాస్ చదువుతున్నారో వాళ్ళకి రెగ్యులర్ బేసిక్గా ఎగ్జామ్ కండక్ట్ చేసి 22 ఫిబ్రవరి రోజు సో దాని ద్వారా వీళ్ళని అడ్మిషన్ తీసుకుంటారు మెరిట్ ప్రకారం. సో అలాగే నెక్స్ట్ ఇదే సొసైటీ TGSWREA సొసైటీ నుంచి 6th నుంచి 9th క్లాస్ వరకు కూడా మొత్తంగా 224 ఇన్స్టిట్యూషన్స్ అంటే గురుకులాలు. ఇవి బ్యాక్లాగ్ వేకెన్సీస్ అండి. బ్యాక్లాగ్ వేకెన్సీస్ అంటే మిగిలిపోయిన సీట్ల కోసం ఎంట్రన్స్ టెస్ట్ సేమ్ అదే ఫిబ్రవరి 2 రోజు నిర్వహించడం జరుగుతుంది.
దాని తర్వాత ఎంజేపీ టీబీ ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీస్, ఇవి కూడా 6th నుంచి 9th వరకు మొత్తం 294 ఇన్స్టిట్యూషన్స్ అంటే గురుకులాలు. ఇవి కూడా బ్యాక్లాగ్ వేకెన్సీస్ అండి. సో ఇది దేని ప్రకారం తీసుకుంటారంటే ఎర్స్ట్వైల్ డిస్టిక్ అంటే మన పాత జిల్లాల ప్రకారము కొత్త జిల్లాల ప్రకారము కాకుండా పాత జిల్లాని ఒక యూనిట్గా తీసుకొని ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి సీట్ల కేటాయింపు కూడా పాత జిల్లాల ప్రకారమే సీట్ల కేటాయింపు ఉంటుంది. దాని తర్వాత టీజీటీ డబ్ల్యూఆర్ఈఏ సొసైటీ, ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్స్ అండి ఇవి. ఇక్కడ కూడా 6th to 9th క్లాస్ 91 ఇన్స్టిట్యూషన్స్. సో ఇక్కడ కూడా బ్యాక్లాగ్ వేకెన్సీసే. సో ఇవన్నీ కూడా మన పాత డిస్టిక్ల ప్రకారము పాత జిల్లాల ప్రకారమే ఒక యూనిట్గా తీసుకొని సీట్ల కేటాయింపు అనేది ఇవ్వడం జరుగుతుంది మెరిట్ ప్రకారం. సో దాని తర్వాత ఎలిజిబుల్ క్రైటీరియా ఫర్ ఆల్ క్యాండిడేట్స్. ఎలిజిబుల్ క్రైటీరియా మెయిన్గా వచ్చేసి ఏజ్. 5th క్లాస్ వాళ్ళు ఎంట్రన్స్ రాసేదానికి వాళ్ళ ఏజ్ ఎంత ఉండాలి అంటే ఫ్రమ్ చూడండి 1/9/2013 to 31/8/2017. దిస్ ఈజ్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండి. సో కమ్యూనిటీ ప్రకారం వేరుగా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 1/9/2013 నుంచి 31/8/2017 అంటే <= 13 years అంటే 13 సంవత్సరాలు లేదా 13 సంవత్సరాల కన్నా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. అదే బీసీ మైనారిటీస్ అదర్ క్యాస్ట్ వచ్చేసరికి వీళ్ళు 1/9/2015 నుంచి 31/8/2017 అంటే బిలో 11 years వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో ఇది 5th క్లాస్ ఎవరైతే రాస్తున్నారో అంటే రెగ్యులర్ బేసిక్గా రాస్తున్నారో వాళ్ళకి ఈ ఏజ్ లిమిట్. అలాగే ఈ 6th క్లాస్ వాళ్ళకి వాళ్ళ ఏజ్ లిమిట్ ఇక్కడ చూసుకోండి 1/9/2012 to 31/8/2016 అంటే బిలో 14 years. దిస్ ఈజ్ ఫర్ ద ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్. అండ్ బీసీ అండ్ మైనారిటీస్కి అదర్ క్యాస్ట్కి 1/9/2014 to 31/8/2016 అంటే బిలో 12 years వాళ్ళు 6th క్లాస్కి ఎలిజిబుల్ అండి. అలాగే 7th క్లాస్ చూడండి. 7th క్లాస్కి 1/9/2011 to 31/8/2015 అంటే <= 15 years. 15 years కన్నా తక్కువ లేదా 15 years ఉన్నవాళ్ళు. సో ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. ఇప్పుడు బీసీ మైనారిటీస్కి 1/9/2013 to 31/8/2015 <= 13 years. సో ఈ విధంగా ఏజెస్ అనేవి ఇక్కడ చూసుకోండి. సో ఇంకా నెక్స్ట్ క్లాస్ వచ్చేసి 8th క్లాస్ వాళ్ళకి ఏజ్ లిమిట్ <= 16 years అంటే 16 years లేదా 16 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళు. ఆ డేట్స్ అనేవి ఇక్కడ మీకు కనిపించిన ప్రకారం చూసుకోండి. అది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. ఇప్పుడు బీసీ వాళ్ళకేమో <= 14 years. 14 years లేదా 14 years కన్నా తక్కువ. ఓకే. అలాగే 9th క్లాస్ వాళ్ళకి ఓకే ఇది ఏజ్ లిమిట్ 17 years నుండి 17 years కన్నా తక్కువ ఉన్నవాళ్ళు ఎస్సీ ఎస్టీలు. బీసీ మైనారిటీస్కి ఏమో 15 years లేదా 15 years కన్నా తక్కువ ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ అండి. ఇది ఏజ్. ఎలిజిబుల్ క్రైటీరియా ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఇది ఏజ్ పరంగా. ఓకే. దాని తర్వాత ఎలా అప్లై చేయాలి? ప్రొసీడింగ్ టు రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్ 2026కి ఫస్ట్ ముందుగా మనం ఇక్కడ ఏం చేస్తామంటే 100 రూపాయలు ఫీజు, అది మీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ యూపీఐ పేమెంట్ కానీ లేదంటే డెబిట్ కార్డు కానీ లేదా క్రెడిట్ కార్డు ద్వారా కానీ ఫస్ట్ ఆన్లైన్ పేమెంట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ మరి ఇది స్టార్ట్ అయ్యేలా ఎక్కడంటే ఇక్కడ మనకు వెబ్సైట్స్ ఇచ్చాను చూడండి, ఒకసారి మీరు చూసుకోండి. ఇక్కడ ఏబిసిడి అనే 4 వెబ్సైట్లలో కూడా ఎక్కడైనా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే క్యాండిడేట్స్ కెన్ అప్లై ఆన్లైన్ ఫ్రమ్ 11/12/2025 to 21/1/2026 వరకు ఈ వెబ్సైట్స్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. సో ఈ అప్లికేషన్ స్టేటస్ అనేది మనకు 2 stagesలో ఉంటుందంట. చూడండి, 2 stages ప్రాసెస్. ఏంటిది? ఫస్ట్ ఆన్లైన్ పేమెంట్, ఇందాక చెప్పినటువంటి ఆ ప్రాసెస్ 100 రూపీస్ కట్టేసి దాని తర్వాత అప్లికేషన్, అక్కడ వచ్చినటువంటి జర్నల్ నెంబర్ తీసుకొని
మళ్ళీ సెకండ్ స్టేజ్లో అప్లికేషన్ స్టార్ట్ చేస్తాం. ఈ అప్లికేషన్ కోసం మనకి ఏమేమి అవసరం పడతాయంటే ఫోటోగ్రాఫు అవసరం పడుతుంది, ఆధార్ కార్డు, స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు, అలాగే ఒకవేళ ఆ స్టూడెంట్ అనే క్యాండిడేట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఆ సర్టిఫికేటు, లేకపోతే పేరెంట్ ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇవి 5 సర్టిఫికేట్లు. ఒకవేళ ఆ పిహెచ్సి వాళ్ళకు పిహెచ్సి కాకపోతే ఓన్లీ 4 సర్టిఫికేట్స్, 4 సర్టిఫికేట్లు అవసరం పడతాయి. ఫోటోగ్రాఫు, ఆధార్ కార్డు, పేరెంట్ ఇన్కమ్ సర్టిఫికేటు అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో కాబట్టి మీరు ముందుగా చేయాల్సిన పని ఏంటంటే మీ బాబుకి లేదా మీ పాపకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. లేకపోతే మీరు మీ సేవకి వెళ్ళి ఆ క్యాస్ట్కి ఇన్కమ్కి అప్లై చేసుకున్న ఒక 2-3 డేస్లో లేకపోతే 1 వీక్లోనో వస్తుంది. ఆ సర్టిఫికేట్స్ తీసుకొని వచ్చి ఆ మీ సేవలోనే అప్లై చేసుకోండి, లేదా బయట ఆన్లైన్ సెంటర్లోనైనా అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇవి మనకు మెయిన్గా అప్లై చేయాలంటే మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ కంపల్సరీ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఓకే, ఆఫ్టర్ దట్ అప్లై చేసిన తర్వాత మనకి ఇందాక చెప్పినటువంటి ఏవైతే గురుకులాలు ఉన్నాయో 4 సొసైటీస్, ఇది బీసీ ఎంజేపీ, బీసీ వెల్ఫేర్ సొసైటీ కానీ, సోషల్ వెల్ఫేర్ సొసైటీ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ కానీ, మైనారిటీ సొసైటీ కానీ, ఈ 4 సొసైటీలలో సీట్ల కేటాయింపు ఎలా ఉంటుందనేది ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. ఓకే, సో ఇక్కడ రిజల్ట్ గురించి కూడా ఇచ్చిండు. రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే మార్చి లేదా ఏప్రిల్ 2026 వరకు రిజల్ట్ అనేది వస్తుంది. అలాగే ఆగస్టు 31 మేబీ ఆగస్టు వరకు కూడా 31 ఆగస్టు వరకు కూడా ఈ మొత్తము సీట్ల ఫిలప్ అనేది పూర్తి చేస్తారని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి సీట్ల కేటాయింపు ఎలా ఉంటుంది ఒక్కొక్క సొసైటీలో అనేది మీకు ఇక్కడ చూపిస్తూ వివరిస్తాను, చూడండి. టీజీఎస్ సోషల్ వెల్ఫేర్ WRA సోషల్ వెల్ఫేర్ సొసైటీలో ఎస్సీ వాళ్ళకి 75% సీట్స్ ఉంటాయి. అలాగే ట్రైబల్ వాళ్ళకి 12% సీట్స్ ఉంటాయి. బీసీ వాళ్ళకి 15% సీట్స్ ఉంటాయి. ఓకే, TREI సొసైటీ వాళ్ళకి 15% సీట్స్ ఉంటాయి. ఓకే, ఎకనామికల్లీ మేబీ అది కావచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ టీజీఎస్ WRA సొసైటీలో ఎస్టీ వాళ్ళకి 6% ఉంటాయి. ఓకే, నెక్స్ట్ టీజీటీ ట్రైబల్ వాళ్ళకి చూడండి, ఇది ఎస్టీ వాళ్ళకి ట్రైబల్ కాబట్టి వాళ్ళకు 64% ఉంటాయి. నెక్స్ట్ ఎంజేపీ వాళ్ళకి అంటే బీసీ వాళ్ళకి 5%, TREA సొసైటీ 10% ఉంటాయి. అదేవిధంగా ఎస్టీ ఏజెన్సీ వాళ్ళకి టీజీటీ WRAలో 10% ఉంటాయి. మిగతా ఎక్కడ కూడా వాళ్ళకు సీట్ల కేటాయింపు అనేది లేదు. నెక్స్ట్ బీసీ వాళ్ళకి ఎంజేపీలో ఎక్కువగా ఉంటాయి. ఆ ఎంజేపీలో చూడండి, ఎంజేపీలో ఇక్కడ పరిశీలిస్తే బీసీఏ వాళ్ళకి 15%, బీసీబీ వాళ్ళకి 25%, బీసీసీ వాళ్ళకి 3%, డి వాళ్ళకి 17%, ఈ వాళ్ళకి 10% అండ్ ఎంబీసీ వాళ్ళకి 5% అండ్ టోటల్ 75%. అంటే ఇవి అన్ని ABCDE ఎంబీసీ అన్నీ కలిపి 75%. సో ఇది ఎంజేపీలో బీసీ వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషను. సో మిగతా వాళ్ళకి తక్కువగా ఉంటుంది, మీరు గమనించవచ్చు ఇక్కడ. సో అదర్ క్యాస్ట్ ఓసీ వాళ్ళకి సో 4%, 3% అలా చిన్నగా కొంచెంగా ఉంటాయి. సో మైనార్టీ వాళ్ళకి చూడండి, మైనార్టీలో 3% ఉంది. ఎక్కడ దేంట్లో ఇక్కడ సోషల్ వెల్ఫేర్లో 3% ఉంది. ఓకే, ఆర్ఫాన్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వీళ్ళకి ఇక్కడ గమనించండి ఎంతెంత పర్సంటేజ్ సీట్ల కేటాయింపు అనేది ఇక్కడ గమనించుకోండి. సో దాని తర్వాత మా ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఈ ఎగ్జామ్లో ఫిబ్రవరి 22 రోజు జరిగేటటువంటి ఎగ్జామ్లో ఏ సబ్జెక్ట్స్ వాళ్ళకి ఏ సబ్జెక్ట్స్ పైన ఎగ్జామ్ అనేది ఉంటుందనేది ఇక్కడ ఇచ్చిండు, చూడండి. దేనిపైన ఇక్కడ మ్యాథ్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ EVS, మెంటల్ ఎబిలిటీ ఇంగ్లీష్, తెలుగు. ఓకే, ఇది వీటిపైన వాళ్ళకి మార్క్స్ ఉంటుందండి. అయితే ఇది దేని గురించి అంటే ఒకవేళ
ఎగ్జామ్ రాసినటువంటి క్యాండిడేట్స్లో ఇద్దరికి కూడా యు సీ హియర్, ఇక్కడ చూడండి, ఇన్ కేస్ ఆఫ్ టై అమాంగ్ 2 or more candidates who have the same total marks, the decision will be taken in the following order. సో అంటే ఎగ్జామ్ రాసినటువంటి దాంట్లో ఎవరైనా ఇద్దరు కానీ ముగ్గురు కానీ 10 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు, సేమ్ మార్క్స్ వస్తాయి. ఆ సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ర్యాంక్ కేటాయింపు అనేది ఎలా ఉంటుందనేది ఇక్కడ ప్రాసెస్ ఇచ్చిండు. సో ఫస్ట్ ఏం చూస్తారు, దేని బేసిస్గా వాళ్ళకి ర్యాంక్ కేటాయిస్తారంటే, ఫస్ట్ ఆ బాబు యొక్క ఆ పాప యొక్క సేమ్ ర్యాంక్ వచ్చి అంటే సేమ్ మార్క్స్ వస్తే ర్యాంక్ ఎట్లా కేటాయిస్తారు అంటే, ఫస్ట్ వాళ్ళ మ్యాథ్స్ మార్క్స్ చూస్తారండి. ఫస్ట్ ఏం చూస్తారు, మ్యాథ్స్ మార్క్స్ చూస్తారు. ఒకవేళ మ్యాథ్స్లో కూడా ఈక్వల్ అయితే ఈవీఎస్ మార్క్స్ చూస్తారు, ఈవీఎస్ కూడా ఈక్వల్ అయితే మెంటల్ ఎబిలిటీ మార్క్స్ చూస్తారు. ఒకవేళ అవి కూడా ఈక్వల్ అయితే ఇంగ్లీష్ మార్క్స్ చూస్తారు, అవి కూడా ఈక్వల్ అయితే తెలుగు చూస్తారు. ఓకే, అప్పుడు కూడా ఈక్వల్ అయితే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ ఇయర్, సెకండ్ మంత్ అండ్ థర్డ్ డేట్, ఇట్లా ఇయర్, ఫస్ట్ ఇయర్ చూస్తారు, ఇయర్ ఈక్వల్ అయితే మంత్ చూస్తారు, మంత్ కూడా ఈక్వల్ అయితే అప్పుడు డేట్ చూస్తారు. దాని తర్వాత ఇలా ప్రియారిటీ వైజ్గా దీన్ని బేస్ చేసుకొని సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి వాళ్ళ ర్యాంక్ అనేది కేటాయించడం జరుగుతుంది. ఓకే, దాని తర్వాత సెలెక్షన్, ప్రొవిజనల్ సెలెక్షన్ అండ్ అడ్మిషన్. సో ర్యాంక్ ఇచ్చిన తర్వాత మనకు సెలెక్టెడ్ అని మనకు ఒక లెటర్ వస్తుంది, అంటే ఆన్లైన్లోనే లేదా ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ వచ్చిన తర్వాత మనము వాళ్ళు అడిగినటువంటి డాక్యుమెంట్ తీసుకొని మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్, అప్పుడు ఆ టైంలో వాళ్ళు ఏమేమి అడుగుతారు అంటే, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అండి, డేట్ ఆఫ్ బర్త్ అంటే బర్త్ సర్టిఫికేట్ అడుగుతారు. అలాగే ప్రీవియస్ క్లాస్ బోనఫైడ్ సర్టిఫికేట్ అండి, అంటే ఇది ఆఫ్టర్ మనకు సీట్ వచ్చిన తర్వాత, ఎగ్జామ్ రాసిన తర్వాత సీట్ అనేది మనకు వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మనం ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, బర్త్ సర్టిఫికేటు అండ్ బోనఫైడ్ సర్టిఫికేటు అండ్ ఆధార్ కార్డు. ఓకే, నెక్స్ట్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తారండి మీ పిహెచ్సిలలో. ఓకే, పిహెచ్సిలలో మెడికల్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. సో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఇక్కడ మండల్ లెవెల్లో ఉంటాయి కదా, ఆ మండల్ లెవెల్లో కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ ఎక్కడికి వెళ్ళినా సో మెడికల్ సర్టిఫికేట్ అనేది, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తారు. అది నెక్స్ట్ డిజేబిలిటీ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్, డిజేబిలిటీ పిహెచ్సి క్యాండిడేట్స్కి. సో అది అవసరం ఉన్న వాళ్ళు తీసుకెళ్ళచ్చు, అవసరం లేని వాళ్ళకి అవసరం లేదు అది. నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎట్లాగో మనం అప్లై చేసే ముందే మనం తీసుకుంటాం కాబట్టి అది మన దగ్గర ఉంటుంది. సో ఇవన్నీ మనము దీంతో పాటుగా టీసీ, మనము ఓల్డ్ స్కూల్, మనం ఏదైతే ఓల్డ్ స్కూల్ ఉంటుందో అక్కడ నుంచి టీసీ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఈ సర్టిఫికేట్స్ అన్నీ సీట్ వచ్చిన తర్వాత జాగ్రత్తగా తీసుకెళ్ళి వాళ్ళకు ఇవ్వాల్సి ఉంటుంది, అప్పుడే వాళ్ళు అడ్మిషన్ చేసుకుంటారు. సో దాని తర్వాత ఏంటి అసలు ఏ సబ్జెక్ట్ పైన ఏ సబ్జెక్ట్స్ పైన ఎగ్జామ్ పెడతారంటే, 5th క్లాస్ వాళ్ళకి చూడండి, 5th క్లాస్ వాళ్ళకి తెలుగు 20 మార్క్స్, ఇంగ్లీష్ 25 మార్క్స్, మ్యాథ్స్ 25 మార్క్స్, ఈవీఎస్ 20 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ 10 మార్క్స్, టోటల్ 100 మార్క్స్ అండి. 6th క్లాస్ వాళ్ళకి తెలుగు 20 మార్క్స్, ఇంగ్లీష్ 20 మార్క్స్, మ్యాథ్స్ 25 మార్క్స్, ఈవీఎస్ 25 మార్క్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ అండి. ఇవి కూడా టోటల్గా మనకు 100 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ 7th క్లాస్ వాళ్ళకి సేమ్ అండి, లేదు, ఇంగ్లీష్ 20, మ్యాథ్స్ 25, సైన్స్ 25, సోషల్ జీకే 20, కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్. సో ఇవి కూడా 100 మార్క్స్కి అండి. 8th and 9th క్లాసెస్కి ఇంగ్లీష్ 20, మ్యాథ్స్ 25, ఫిజికల్ సైన్స్ 13, బయాలజీ 12, సోషల్ జీకే 20 మార్క్స్, కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ అండి. ఈ విషయాలపైన వీళ్ళకి ఎగ్జామ్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మెథడ్ ఆఫ్ ఆన్సరింగ్ క్వశ్చన్స్. సో ఈ మెథడ్ ఆఫ్ ఆన్సరింగ్ క్వశ్చన్ అనేది ఓఎంఆర్ మనకు ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్ షీట్ అనేది ఇస్తారు. దాంట్లో బబ్లింగ్ మాత్రమే చేయడం జరుగుతుంది. ఆ బబ్లింగ్ కూడా పెన్సిల్తో కాదండి, పెన్, బ్లూ పెన్ ఆర్ బ్లాక్ పెన్, ఐదర్ బ్లూ పెన్ ఆర్ బ్లాక్ పెన్. సో ఏదైనా ఒక పెన్ మాత్రమే చూస్ చేసుకోండి, అయితే బ్లూనా అయితే బ్లాకా. ఓకే, నెక్స్ట్ ఇది
ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ నేను ఇచ్చిన అని మీకు అనుకుంటున్నా. సో ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయగలరు. సో అలాగే ఈ విషయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే నాకు చాలా మంది అడుగుతున్నారు, సార్ ఏంటి ప్రాసెస్ ఏంటి, ఎట్లా అప్లై చేయాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలని నాకు అడగడం వల్ల నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకు కూడా ఈ విషయం అనేది తెలుస్తుంది. సో లైక్ చేస్తారని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ అనేది మీ ఇష్టం అండి. నెక్స్ట్ నా ఫర్దర్ వీడియోస్ అంటే ఫర్దర్ మీకు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఇలాంటివి కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే, లేదంటే మీ ఇష్టం అండి. కాకపోతే లైక్ చేయండి, ఒక్క నుంచి ఒక 10 మందికి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో నేను ఈ విషయాన్ని అందరికీ షేర్ చేసిన ఒక సంతోషం కూడా నాకు ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.